సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో నల్లగుట్టులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో మనోహర్ యాదవ్ సహా పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజాసేవ చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమని తలసాని ఆశాభావం వ్యక్తం చేశారు. నల్లగుట్ట ప్రాంతంలో మరి యువకుడు ఉత్సాహవంతుడు మనోహర్ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క మిత్రులు, వారి సహచరులు, ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా మరి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను పార్టీ పరంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా పార్టీలోకి యువత రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు సమాజ సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి మరి తప్పకుండా టిఆర్ఎస్ పార్టీ ఏకైక మార్గం. ఎందుకంటే రాష్ట్రంలో చాలా పార్టీలను చూశాం. బట్ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి విలువలు, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసేటువంటి అంశాలు మరి తప్పకుండా భవిష్యత్తులో మరి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి నేను ప్రజలకు కానివ్వండి, యంగ్స్టర్స్ అందరికీ తప్పకుండా సమాజ సేవ చేయాలని చెప్పి విజ్ఞప్తి. నల్లగుట్ట ప్రాంతంలో మరి యువకుడు ఉత్సాహవంతుడు మనోహర్ యాదవ్ గారు, వారితో పాటు వారి యొక్క మిత్రులు, వారి సహచరులు, ఈ బస్తీలో ఉన్నటువంటి మహిళలు, పెద్ద మనుషులు అందరూ కూడా మరి టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి శుభ సందర్భంలో వారికి నేను పార్టీ పరంగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్ప